ఈ వీరభద్రస్వామి టెంపుల్ పైన గుళ్ళోని పాదముద్రను చూసారా? ఎంత పాదముద్ర! మన పాదముద్ర చూస్తే ఇంతే ఉంటుంది మనది. అసలు ఇంత పెద్ద పాదముద్ర ఉంది. ఈ పాదముద్ర చరిత్ర నాకు పంతులు గారు అడిగితే చెప్పారండి. ఇది సీతాదేవి అమ్మవారి పాదముద్ర. ఇక్కడ రావణాసురుడు సీతమ్మవారిని అపహరించుకుపోయినప్పుడు జటాయువు ఇక్కడ ఈ ప్లేస్లోనే జటాయువు వచ్చి అడ్డుపడతాడు. యుద్ధం చేస్తాడు, ఘోరమైన యుద్ధం చేస్తాడు. రావణాసురుడికి కోపం వచ్చి జటాయువు పక్షి 2 రెక్కల్ని నరికేస్తే ఇక్కడ జటాయు పడిపోతాడు. సీతమ్మ వారు జటాయు ఇక్కడ ఉన్నాడని తెలియడానికి ఒక పాదం ఇక్కడ మోపారట సీతమ్మ వారు. ఆ పాదముద్ర ఇదండి. అప్పటి నుంచి ఈ పాదముద్రలో ఈ నీళ్లు ఊరుతూ ఉంటాయి. రాములు వారు వచ్చే వరకు ఈ పాదముద్రలో ఊరిన నీటినే జటాయువు తాగి వచ్చే వరకు ప్రాణాలు నిలుపుకున్నాడంట. సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాయని చెప్పడానికి సాక్ష్యం కోసం